ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నువ్వు 8 లక్షల కోట్ల అప్పు నువ్వు మళ్ళా కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పి ఇలా కాళేశ్వరం వల్లనే భారతదేశంలో అత్యధిక దిగుబడి వచ్చింది. నీకంటే ఎక్కువ దిగుబడి మన మా సివిల్ సప్లైస్ డిక్లేర్ చేసింది. మీకంటే ఎంత ఎక్కువ వచ్చిందో ఈరోజు వరి ధాన్యం ఎంత కొనుగోలు చేసినాము. ఎప్పుడు నువ్వు చెప్పడం నీ ధర్మం అనుకొని చెప్తున్నావు తప్ప వాస్తవాలు అవాస్తవాల మధ్యన నీకు వ్యత్యాసం తెలుస్తలేదు. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు అంటావు. నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే మళ్ళీ మాట మా అప్పుడు కోర్టులో కేసు వేసిరంటావు. నీ కోర్టులు కేసులు వేస్తే కూడా కేసులు ఎందుకు వేస్తుర్రు, ఆ కేసులను ఎట్లా అధిగమించాలన్న ఒక ఆలోచన లేని ప్రభుత్వాన్ని నడిపినావు నువ్వు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నీ హయాంలో డిఎస్సి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టిన దాఖలాలే లేవు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 2014 మేనిఫెస్టోలో పెట్టినావు. ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూము, ఇట్లా చెప్పుకుంటూ పోతే 2014 నుంచి 2014 2 మేనిఫెస్టోలు ఒక దగ్గర క్రోడీకరిస్తే 70 పైచిల్కు హామీలు మీరు నెరవేర్చలేదు. సిగ్గుశరం లేకుండా నీ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి నలుగురు చెంచాగాన్లతోటి సప్పట్లు కొట్టించుకుని నీ అంతలో నువ్వు పోజులు కొట్టుకుంటే ఎవరికి లాభము? అంటే దాన్ని తెలంగాణ ప్రజలు చూసి నువ్వు పోయి మళ్ళీ మధ్యాహ్నం ఇంత బువ్వ తిని పండుకుంటే మళ్ళీ కళలో నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు లేకపోతే మీ నాయన ముఖ్యమంత్రి అయినట్టు కళలు కన్నా సరిపోద్దా? మన 10 ఏళ్ల పాలన, ఈ సంవత్సరన్నర పాలన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏం చేసినామని మేము డిబేట్ చేద్దామంటున్నాం కదా. ఆఖరికి రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఒకవేళ ప్రతిపక్ష నాయకునిగా ఆయన జీర్ణించుకోలేక అసెంబ్లీకి రాలేక ఎప్పటికీ నేను చచ్చిపోయిన దాకా ఆనించే నేను చక్కగా ముఖ్యమంత్రిగానే నేను ఆ తుది శ్వాస విడుస్తా అని ఒక పిచ్చి భ్రమలో ఉన్న మీ నాయన మధ్యనే అధికారం పోయే లోపు ఓర్చుకోలేక అసెంబ్లీ మన ఫామ్ హౌస్లో పండుకుండు. ఆఖరికి మేమే ఫామ్ హౌస్కి వస్తామని కూడా చెప్తున్నాం కదా. నువ్వేదో వచ్చి ఆడ మీటింగ్ పెట్టి ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిండా? కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప అధికార దుర్వినియోగం నువ్వు తప్ప ఎవరు చేయలే కేటీఆర్. ఇవాళ వాడిని 6 అడుగులోడు వాడు మా పార్టీలోనే ఉండే మనదాకా అవలాగాడు. వాడిని తీసుకొని నీ పార్టీలో తీసుకో. వాడు ఓవర్ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోయింది. వాడు గెలవనీకే నేను చస్తా, ఇక పోతే నేను చస్తే మీరు ఓటు వేయకపోతే చస్తా, మీరే బాధ్యులు అని చెప్పి ఓట్లు వేయించుకున్న దరిద్రుని వాని చక్కదనానికి వాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి ఫేమస్ కావాలని వాడి ప్రయత్నం. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏదో నీ లెక్క కేటీఆర్ లెక్క వాడు మాట్లాడే ప్రయత్నం చేసుకుంటా 16 మంది మహిళల ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్లు 16 మంది అంటే ఆయన 1, 2, 6, 16 ప్రజలకు ఒకసారి చూడాలి. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసుడింది. ఇప్పుడు కేవలం మీకు ఏమర్థమవుతుంది? వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుని తెచ్చి ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిర్రో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న సమయంలో అట్లాంటి చిల్లర బల్లర గ్యాంగ్ను నలుగురు, ఎవరు ఆ కౌశిక్ రెడ్డి, ఇంకో 4-5 వేసుకొని, ఆ గాదార్ కిషోర్ వీళ్ళందరిని వేసుకొని వీళ్ళకి ఫీలర్స్ వదిలిపెట్టి ఒక ఆయన మాట్లాడతారు. తర్వాత ఈయన పోయి ఆ రేవంత్ రెడ్డిని తిట్టుకోరు అని చెప్తే వీళ్ళు చెడాబడా తిట్టి ఎవరికి వాడు ఫేమస్ అవుదామని. ఏం గారు మీరు ఫేమస్? మీరు కేవలం రేవంత్ రెడ్డి గారిని దూషించడం వల్ల మీకు మీ పార్టీకి ఏమైనా లాభం జరుగుద్ది అన్న పిచ్చి ఆలోచనలు ఉంటే అది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఇంకా 3.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఈ 3.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, ఎన్ని ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తుందో, ఎంతమందికి సంక్షేమం ఇస్తుందో, 21 లక్ష రైతు రుణమాఫీ చేసినాం. ఎక్కడూరు 25,500 మంది రైతులు మీకు తెలియదు, మాకు తెలిసి ఏడురు వాళ్ళ ఆశీర్వాదం మాకుంటుంది. ఇవాళ 3,500 ఇల్లు మొదటి ఫేజ్లో ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం, ఇంకా కూడా ఇస్తాం. ఆ ఇల్లులు కట్టుకున్న తల్లులు, ఆ ఇంట్లో సన్నబియ్యం తింటున్న పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. నువ్వేమనుకుంటున్నావు? రాజకీయాలల్లో 60% జనం ఓట్లేస్తే ఇవాళ రేపు నీ కొంతమంది అయితే 30%కే లీడర్లు అవుతారు. ఇవాళ తెలంగాణలో మేము చేసేటువంటి పథకాలతోటి మాకు ఎంత శాతం ఓట్లు వస్తాయో నువ్వే చూస్తావు. 3 ఏళ్ల తర్వాత ఎందుకు రేపో ఎల్లుండో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలల్లో మా సత్తా ఏందో చూపిస్తాం.
ఊకేనే నీకు మైకు దొరికింది కదా, దంచుడు దంచితే ఏదన్నా మెదిగి పప్పు ఉప్పు అయింది అనుకుంటున్నావు. ఏం కావురా నాయన, నువ్వు మా అంటే దంచితే నీ గొంతు బొంగురు పోద్ది తప్ప తెలంగాణ ప్రజలు నీకు నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు నమ్మి మళ్ళీ నిన్ను అధికారంలోకి తేవడం అనేది పక్కన పెట్టు. వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఒక్కొక్కడినే వదిలిపెట్టేది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఈ 3 ఏళ్ళు అనట్లేదు, ఈ 3 ఏళ్ళ తర్వాత. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు చేయాలనో అధికార దుర్వినియోగం ప్రభాకర్ రావు లాంటి అధికారులను వాడుకొని అధికార దుర్వినియోగం చేయాలనో మాకు ఆలోచన లేదు. మా దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నా దగ్గర 40% ఇంద్రమ్మ ఇల్లులు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఎవడన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గుర్తించారంటే అది రేవంత్ రెడ్డి గారి సర్కారే. ఇవాళ మా దగ్గర ఒక్క ఎమ్మెల్యే జనగాంలు ఉంటే నేను కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పిన, కలెక్టర్ గారు ప్రజల కోసం తెచ్చిన పథకాలు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, ఇంకొకరి కోసం కాదు. అత్యధిక పేదవాడైన ఇల్లు లేని వానికి ఈ ఇంద్రమ్మ ఇల్లు రావాలి. రేపు వీలైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా సరి అయిన లిస్టు లబ్ధిదారుల లిస్టు ఇస్తే వాళ్ళకు కూడా ఇల్లులు ఇవ్వాలని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం ఇది. దీంట్లో ఆయన పేర్లు ఊర్లు చక్రాలు రాసుకుంటే ఏం కాదు. ఆ దరిద్ర పాలన ప్రతిపక్షమే లేకుండా చేసిరు. ఆ దరిద్ర పాలనలో అసెంబ్లీలో ఎవడున్నా కొనుక్కోవడం, అసెంబ్లీలో చర్చలు జరగకుండా 10 ఏళ్ళు అసెంబ్లీని నడిపి దోచుకున్నారు 8 లక్షల కోట్లు. అలా నిజంగా ప్రతిపక్షం బతుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకు 8,000 కోట్లు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఉండకపోయేది. ప్రతిపక్షం లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యపు నియంత పాలకుడు మాట్లాడే మాటలు ఇవి. ఏది మా మీద ఇప్పుడున్న అధికారుల మీద ఆయన లిస్టు రాసుకుంటే ఏమొస్తుంది లిస్టులా? వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను అడగండి. 40% ఇల్లులు ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు 3,500లలో 40% వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ వైపు ఉన్నాం కాబట్టి.